Hello students, welcome to today's session. In this video lecture, we are going to learn different type of polymerization techniques. ముందుగా వాటిని నేర్చుకోవడానికంటే నేను మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలండి. నేను యూట్యూబ్ వీడియోస్ని రిలీజ్ చేసిన తర్వాత అటెండెన్స్ని పోస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నాం మీకు గూగుల్ ఫామ్లో. క్లాస్ స్టార్ట్ అయిన 10 నిమిషాల్లో అటెండెన్స్ని పోస్ట్ చేయండి అని చెప్పాం. చాలామంది ముందు ఎప్పుడో పోస్ట్ చేసేస్తున్నారు. బహుశా అటువంటి అటెండెన్స్ యూనివర్సిటీ వాళ్ళు కన్సిడర్ చేయకపోవచ్చు. కాబట్టి ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎందుకు ఎలాగో వాచ్ చేస్తున్నారు, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ కూడా ఫాలో అయితే మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. అంతేకాకుండా కొంతమందిని నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఏదో అటెండెన్స్ పోస్ట్ చేసి ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ వీడియో చూసేసి తర్వాత ఆపేస్తున్నారు. ఇది నాకు యూట్యూబ్లో తెలిసిపోతుంది. అంటే ఎన్ని మినిట్స్ వాచ్ చేస్తున్నారు, వాచ్ టైం యావరేజ్ ఎంత, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అలా చేయకండి. ఎంతో కష్టపడి చాలా బాగా రావాలి అని చెప్పేసి ఈ బోర్డు పెట్టుకుని ఇంత అరేంజ్మెంట్ చేసుకుని ఇదంతా మేము మీకు టీచ్ చేస్తున్నాం. దేనికి చేస్తున్నాం చెప్పండి? సింపుల్గా ఆడియో మోడల్లో కూడా చెప్పచ్చు. అలా కాకుండా మేము ఇష్టపడి చేస్తున్నాం ఈ పని అంతా. మీకు బాగా బెనిఫిట్ అవ్వాలి, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు చాలా బాగా చదువుకోవాలి, మంచి వృద్ధిలోకి రావాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళు చివరిదాకా వాచ్ చేయండి. మరి మీ లెసనే కదా నేను చెప్పేది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాచ్ చేయట్లేదు అనుకోండి, వాళ్ళ అటెండెన్స్ నాకు వచ్చేస్తుంది, వాళ్ళకు కూడా కొంచెం గైడ్ చేయండి. ఎవరిని ఇన్సిస్ట్ చేయొద్దు, చెప్పండి, మెల్లగా చెప్పండి. అందరికీ మెల్లగా అదే అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం ఇన్ టైంలో క్లాసెస్ని వింటాం, నోట్స్ రాసుకున్నాం, వీటిని పూర్తి చేసామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈజీగా మనం దానికి ఏం చేయగలుగుతాం. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ వీడియోస్ అన్నీ అలా పెట్టుకుని లాస్ట్లో ఎగ్జామినేషన్స్ అప్పుడు చూసుకోవచ్చు కదా అంటున్నారు. అలా ఎలా కుదురుతుందండి? అలా వెంటనే అంత నాలెడ్జ్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు మైండ్లోకి. ఇప్పుడు 3 పూట్ల భోజనం ఒకేసారి చేయలేం కదా మనం, కదండి. కాబట్టి ఏ టైంకి చేయాల్సిన పని ఆ టైంకి చేయండి. మేము మీకు చక్కగా అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, యూస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. లెసన్లోకి వెళ్ళేటప్పుడు ఈ పొలిమరైజేషన్ టెక్నిక్స్ గురించి మాట్లాడటానికి ముందుగా 2 డెఫినేషన్స్ ఉన్నాయి, చిన్న చిన్న డెఫినేషన్స్. ఆ డెఫినేషన్స్ గురించి ఒక్కసారి చూద్దాం ఏంటన్నది. ఒకటి ఉన్నట్టుంది. సో వాట్ ఈస్ దట్? మనం లెఫ్ట్ చేసింది ఆ 2 డెఫినేషన్స్ అండి. ఒకటి, డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్. డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ మీరు నోట్స్ కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఈ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అనేటటువంటిది ఒక 1 మార్క్ బిట్గా మనకు జనరల్గా అడుగుతూ ఉంటారు. డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోనోమెరిక్ యూనిట్స్ present in a polymer. ఏదైనా ఒక పాలిమర్ని తీసుకున్నట్లయితే దానిలో ఎన్ని మోనోమెరిక్ యూనిట్స్ ఉన్నాయి అనే దాన్ని డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అని చెప్పేసి అంటారు. దీన్ని ఎన్ అనేటటువంటి లెటర్ తోటి చూపిస్తూ ఉంటాం. ఓకేనండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను. సపోజ్ నేను ఇలాగా CH2 డబుల్ బాండ్ CH అనే మాలిక్యూల్ తీసుకున్నాను. దీన్ని ఏమంటారండి? స్టైరీన్ అని అంటారు. ఈ స్టైరీన్ అనేటటువంటి మాలిక్యూల్ తీసుకున్నాను. దీనికి వేరే పేరు కూడా ఉంది, కావాలంటే ఫినైల్ ఈథీన్ అని కూడా పిలవచ్చు. ఫినైల్ ఈథీన్ అని కూడా పిలవచ్చు IUPAC నేమ్లో. కమర్షియల్ నేమ్ స్టైరీన్. దీన్ని తీసుకున్నానండి. దీన్ని నేను 10 మాలిక్యూల్స్ తీసుకున్నాను. 10 మాలిక్యూల్స్ తీసుకుని దీన్ని నేను పొలిమరైజేషన్ చేశాను. ఏ పొలిమరైజేషన్ అనుకుందాం? ఏదో కాసేపు సస్పెన్షన్ పొలిమరైజేషన్ అని అనుకోండి. సస్పెన్షన్ పొలిమరైజేషన్ నేను చేశాను. సస్పెన్షన్ పొలిమరైజేషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే జనరల్గా దీన్ని వేడి చేసి దీన్ని అవతల పక్కకి మనకు వచ్చేలాగా చేయాలి. కాబట్టి దీన్ని హీట్ కొంత వేడి చేశాను. వేడి చేసినప్పుడు రియాక్షన్ కొంచెం ఫాస్ట్ చేయాలి కాబట్టి దీనిలో ఒక కెటలిస్ట్ని వేసాను. నువ్వు కెటలిస్ట్ అనుకో, ఇనిషియేటర్ అనుకో, దాని ప్రెజెన్స్లో అయితే రియాక్షన్ ఫాస్ట్గా అవుతుంది. సో దాన్ని వేసినప్పుడు ఏమవుతుంది? ఇవి 10 మాలిక్యూల్స్ కలిసి ఇలా సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH
ఇలా వేసినప్పుడు ఇక్కడ ఎన్ని అవుతుందంటే 10 అవుతుంది. అంటే ఎన్ని మాలిక్యూల్స్ కలిసినాయి? అన్ని మాలిక్యూల్స్ మనకి వస్తాయి. ఎందుకని అంటే ఇది ఎడిషన్ పొలిమరైజేషన్ కాబట్టి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని కలిసాయో అన్ని మాలిక్యూల్స్ టోటల్గా వచ్చేస్తాయి. కాండెన్సేషన్ పొలిమరైజేషన్లో కూడా అలాగే వస్తాయి, కానీ చిన్న చిన్న మాలిక్యూల్స్ కొన్ని లాస్ అవుతాయి. అఫ్కోర్స్ అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ 10 మాలిక్యూల్స్ కలిస్తే మనకు 10 మాలిక్యూల్స్ వచ్చాయి కదండి. ఈ 10 అనేటటువంటి ఈ నెంబర్ని మనం డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అని చెప్పేసి అంటాము. బిట్ ఎలా అడుగుతారంటే ఇలా అడుగుతారు. ఇఫ్ n ఈజ్ less than 600 then that polymer is called dash. ఇప్పుడు మనకు 10 అనే నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్ కనుక 600 కంటే లోపల కనుక ఉన్నట్లయితే ఆ పాలిమర్ని ఏమని పిలుస్తారు? గుర్తుపెట్టుకోవాలండి, ఓలిగో పాలిమర్. ఓలిగో పాలిమర్ చాలాసార్లు ఈ బిట్ వస్తుంది మీకు. 600 కంటే పైన ఉందనుకోండి హై పాలిమర్స్ అని చెప్పేసి పిలుస్తారు. అదంతా మనం లేదు, జస్ట్ ఓలిగో పాలిమర్స్ వరకు తెలుసుకుంటే చాలు. అంటే ఇలా కలిసేటటువంటి యూనిట్స్ జస్ట్ ఒక 600 నెంబర్ కనుక కలిసి దాని లోపల కనుక ఉన్నట్లే వాటిని ఓలిగో పాలిమర్స్ అని అంటారు. ఈ ఓలిగో పాలిమర్స్ అంటే మనం డే టు డే లైఫ్లో వీటిని చూస్తాం. ఏంటి అంటే పారాఫిన్ కాంపౌండ్స్. పారాఫిన్ కాంపౌండ్స్ అన్నీ కూడా మనకి ఈ ఓలిగో కాంపౌండ్స్ అవుతాయి. మీరు ఫేస్ క్రీమ్లు అవన్నీ వాడటానికి కొంత పారాఫిన్ కాంపౌండ్స్, లిప్స్టిక్లు వాడటానికి పారాఫిన్ కాంపౌండ్స్ ఇవన్నీ వాడతా చూసారండి. అవి కొంచెం స్మూత్గా ఉండేటటువంటి ఓలిగో పాలిమర్స్. అదే చాలామంది షూస్ పాలిష్ చేస్తారు కదా, షూ మనకి స్మూత్గా లేకపోతే, షైనింగ్గా లేకపోతే ఇలా ఒక చిన్న పెట్టి ఉంటుంది, దాని నుంచి ఇలా తీసుకుని అలా అంతా కూడా పాలిష్ చేస్తారు. కానీ ఈ మధ్య కొంచెం ఆయిల్స్తో కూడా వచ్చింది అనుకోండి. వీటన్నిటిని ఇలాంటివన్నీ కూడా పాలిమర్సే. ఈ పాలిమర్స్ ఎలా ఉంటాయంటే 600 లోపల ఉన్నటువంటి పాలిమర్స్ దేన్నన్నా కూడా ఇలా బ్రషింగ్ చేయడానికి, స్మూత్నింగ్ చేయడానికి, స్కిన్ పైన వాటి మీద రాయటానికి వీటికి ఓలిగో పాలిమర్స్ వాడతారు. ఎక్స్టెన్సివ్గా ఓలిగో పాలిమర్స్ని ఎక్కడ యూస్ చేస్తారంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో యూస్ చేస్తారు. ఓకేనండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కడెక్కడైతే గ్రీజ్ కావాల్సి వస్తుందో ఆ ఏరియాలో ఓలిగో పాలిమర్స్ని తయారు చేసుకుంటారు. ఇక ఈ 600 కంటే పైకి వెళ్ళిపోతుంది అనుకోండి నెంబరు, అప్పుడు పాలిమర్ నీకు గట్టిగా ఏర్పడటం అనేది సహజంగా మనం అబ్జర్వ్ చేసేటటువంటి ఒక విషయం. సో ఫస్ట్ ఏంటంటే దీన్ని ఓలిగో పాలిమర్స్ అని అంటారు అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనండి, దీని తర్వాత ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీ అంటే నెంబర్ ఆఫ్ రియాక్టివ్ సైట్స్ ప్రెజెంట్ ఇన్ ఏ మోనోమర్. ఒక మోనోమర్ తీసుకుంటే దానిలో ఎన్ని రియాక్టివ్ సైట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్తే కనుక ఆ నెంబర్ని మనం ఫంక్షనాలిటీ అని చెప్పేసి అంటారు. ముందుగా రాస్తాను. ఒక మోనోమర్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది. నేను జనరల్గా తీసుకునేటటువంటి ఒక మోనోమర్ని తీసుకుంటున్నాను. అదేంటంటే CH2 డబుల్ బాండ్ CH2 అనేటటువంటి ఈథిన్ అనేటటువంటి ఒక మోనోమర్ని తీసుకున్నా. ఇప్పుడు ఈ ఈథిన్ అనే మోనోమర్లో ఎన్ని రియాక్టివ్ సైట్స్ ఉన్నాయి అని అంటే, ఇది పై బాండ్ ఉంది కదండి, ఈ పై బాండ్లోంచి దీని మీద ఒక ఎలక్ట్రాను, దీని మీద ఒక ఎలక్ట్రాన్ వస్తుందని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ 2 రియాక్టివ్ సైట్స్. 2 రియాక్టివ్ సైట్స్ ఉంటాయి దీంట్లో. ఒక పై బాండ్కి 2 రియాక్టివ్ సైట్స్ వస్తాయి. జనరల్గా అలా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనమ్మా. సో ఇలా కనుక మాట్లాడితే దీన్ని ఏమంటారంటే బై ఫంక్షనల్ అంటారు. ఇది కూడా బిట్ అడిగారు చాలాసార్లు. బై ఫంక్షనల్ అంటే 2 ఉన్నాయి. కొంచెం మీకు టిపికల్గా బిట్ అడగాలనుకోండి, బై ఫంక్షనల్ మోనోమర్ తీసుకుంటే
ఏ టైప్ ఆఫ్ పాలిమర్స్ వస్తాయి? బైఫంక్షనల్ మోనోమర్స్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ పాలిమర్స్ మనకు ఫార్మ్ అవుతాయి అంటే ఆన్సర్ ఏంటంటే లీనియర్ చైన్ అలా కూడా రాస్తారు. అంటే ఏం లేదండి, రెండు ఉన్నాయి కదా ఫంక్షనల్ గ్రూప్స్, ఇలా కలుసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, అలా లైన్లో వెళ్తూ ఉంటాయి. మిడిల్లో ఎక్కడ బ్రాంచింగ్ రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే రియాక్టివ్ సైట్స్ అన్ని కూడా అయిపోతాయి కాబట్టి. అంటే నా ఉద్దేశం దీన్ని తీసుకున్నట్లయితే CH2 డబల్ బాండ్ CH2 అనే దాన్ని ఒక 3 మాలిక్యూల్స్ తీసుకుని నేను పొలిమరైజ్ చేశాను అనుకోండి. సింగిల్ బాండ్ CH2, సింగిల్ బాండ్ CH2, 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 CH2 ఇలా ఉందా? ఇలా ఉన్నప్పుడు ఈ క్రింద నుంచి ఇంకొక చైన్ దీనికి కలవమన్నాను అనుకోండి, ఎలా కలుస్తుంది? కలవదు, ఎందుకంటే దీనికి 4 వ్యాలెన్సీ సాటిస్ఫై అయిపోయింది. ఆ 4 వ్యాలెన్సీ కూడా అన్నీ కూడా సిగ్మా బాండ్స్. అంటే ఇప్పుడు ఈ కార్బన్ తీసుకున్నాం అనుకో, ఎన్ని హైడ్రోజన్లతో కలిసింది? 2. ఇటు ఒక బాండు, అటు ఒక బాండు. ఎన్ని బాండ్స్? 4 బాండ్స్. ఈ 4 బాండ్స్ కూడా ఏంటి? సిగ్మా బాండ్స్. కాబట్టి ఎక్కడి నుంచైనా బ్రాంచింగ్ రమ్మంటే బ్రాంచింగ్ రాదు, మనకి ఇలాగా స్ట్రైట్ చైన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని మనం లీనియర్ చైన్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, CH త్రిబుల్ బాండ్ CH అని తీసుకున్నాం. మాలిక్యూల్ ఏమని పిలుస్తారండి? ఎసిటిలీన్. దీన్ని ఎథైన్ అని కూడా అంటారు. సో ఇది ఎసిటిలీన్ మాలిక్యూల్. ఈ ఎసిటిలీన్ మాలిక్యూల్ని పొలిమరైజేషన్లోకి వెళ్ళమని నేను పంపిస్తాను. ఓకే, దీనికి ఎన్ని రియాక్టివ్ సైట్స్ ఉన్నాయని నిన్ను అడిగితే ఏం చెప్తావు? ఎన్ని పై బాండ్స్ ఉన్నాయో అది ఇంటూ 2. ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 1, 2 పై బాండ్స్ ఉన్నాయి. సో 2 పై బాండ్స్ ఇంటూ 2 అంటే 4. అంటే దీని యొక్క రియాక్టివ్ సైట్స్ ఎన్ని ఉంటాయంటే 4 రియాక్టివ్ సైట్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే టెట్రా ఫంక్షనల్ అంటారు. టెట్రా ఫంక్షనల్ అని పిలుస్తారు. దీన్ని మనం పొలిమరైజేషన్లోకి పంపిస్తే బ్రాంచింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 2 నెంబర్ దాటితే బ్రాంచింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 కూడా సహజంగా మనకి బిట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు. ఒకసారి ఇలా నోట్ చేసుకోండి. మీకు నోట్స్లో ఇవి ఉంటాయి కానీ ఇలా బిట్స్ మోడల్ కూడా చెప్పుండవు, క్లాసులోనే చెప్తూ ఉంటాం ఇదంతా. కాబట్టి నోట్స్ రాసుకోవటం అనేది, రన్నింగ్ నోట్స్ రాసుకోవటం అనేది ఒక మంచి హ్యాబిట్. ఇస్ దట్ క్లియర్? రైట్. ఇప్పుడు పొలిమరైజేషన్ టెక్నిక్స్. అంటే మనం ఎటువంటి టెక్నిక్స్ని వాడి పాలిమర్ని పొందగలుగుతాము అనే దాన్ని దీనిలో నేర్చుకుంటామండి. దీనిలో చాలా రకాలైన పొలిమరైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయండి టెక్నిక్స్. మనకు సిలబస్లో ఇచ్చినవి మాత్రం 2. ఒకటి సస్పెన్షన్ పొలిమరైజేషన్ టెక్నిక్, 2 ఎమల్షన్ పొలిమరైజేషన్ టెక్నిక్. సో ఏమి ఇచ్చారండి మనకు సిలబస్లో? సస్పెన్షన్ పొలిమరైజేషన్, రెండోది ఎమల్షన్ పొలిమరైజేషన్. సో ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే సస్పెన్షన్ పొలిమరైజేషన్. సస్పెన్షన్ పొలిమరైజేషన్ దీని గురించి నేను చెప్పబోతున్నా మీకు. ఇంతవరకు రాసుకోండి. నేను దీన్ని మళ్ళీ రిమూవ్ చేసేసి నేను విడిగా ఇక్కడ చెప్తాను, అక్కడ నోట్స్ వచ్చేలా చెప్తాను. దానివల్ల మీకు ఈజీగా ఉంటుంది. ఇస్ దట్ క్లియర్? రైట్. సస్పెన్షన్ పొలిమరైజేషన్.
ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ విధానంలో నా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ తెలుగు మీడియం నుంచి వచ్చారో, ఎవరికైతే ఇంగ్లీష్‌లో రాయటం అనేది ఒక పెద్ద సమస్య రాసేటప్పుడు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ ఈ వర్డింగ్ అంతా ఇస్తాను. అంటే మనం వాళ్ళకి కాన్ఫిడెన్స్‌ని గనుక బిల్డప్ చేసినట్లయితే, ఆటోమేటిక్‌గా సబ్జెక్ట్‌ని తెలుగులో అర్థం చేసుకుంటే, ఇంగ్లీష్‌లో రాయగలిగే విధంగా వాళ్ళు ట్రైన్ అప్ అవుతారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ మేము పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు చూస్తున్నాం. వాళ్ళకి వచ్చని అనుకుంటారు ఇంగ్లీష్ అంతా, కానీ ఏదేదో రాస్తూ ఉంటారు. మార్కులు వేయాలంటే ఎక్కడో చోట ఇలా వెతుక్కుని మరీ మార్కులు వేయాల్సి వస్తుంది. అలాంటి బాధ మన కాలేజీ పిల్లలకి వద్దు. కెమిస్ట్రీని మనం తీసుకున్నప్పుడు సబ్జెక్ట్‌ని ఇంగ్లీష్‌లో చదివి దాన్ని బట్టి కొట్టే విధానానికి మాత్రం స్వస్తి పలకండి, వదిలేసేయండి దాన్ని. సబ్జెక్ట్‌ని తెలుగులో బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా చేస్తున్నారో, ఏం చేస్తున్నారు ప్రాసెస్ అనేది. అప్పుడు ఇంగ్లీష్‌లో ఎలా రాయాలో నేను నేర్పుతాను. చాలా ఈజీగా రాసేయచ్చు. మీ అందరికీ వచ్చు, కానీ కొంచెం భయపడతారు అంతే. కాబట్టి నేనే ఇక్కడ రాసి చూపించాననుకోండి, మీకు ఆ నమ్మకం డెవలప్ అవుతుంది. అందుకని చాలా స్లోగా చెప్తాను. జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వాలి. ఓకేనండి? రైట్. ముందుగా ఇలా ఒక రియాక్షన్ వెసల్ తీసుకుంటారు. పేర్లు నేను మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక రియాక్షన్ వెసల్‌ని తీసుకుంటారు. దీనిలో సాల్వెంట్ కింద వాటర్ తీసుకుంటారు. సాల్వెంట్ కింద వాటర్‌ని తీసుకుంటాం. ఓకేనండి? ఇలా తీసుకున్న దాంట్లోకి ఒక యాజిటేటర్‌ని వేస్తారు. అంటే స్టిర్రర్‌ని పెడతారనమాట. మీ అందరికి తెలిసే ఉంటుంది. మీ ఇంటర్మీడియేట్‌లో దీని గురించి చూసుంటారు. ఇది ఒక స్టిర్రర్. స్టిర్రర్ అంటే ఏం చేస్తుందంటే, దీన్ని మనం స్పిన్నింగ్ చేసినట్లయితే దాన్నంతా కూడా కదుపుతుంది. అలాంటి ఒక స్టిర్రర్‌ని దీంట్లో పెడతారు. దీనికి హీట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే నా ఉద్దేశం, దీన్ని హీట్ చేయటానికి ఒక హాట్ ప్లేట్ ఉంటుంది ఇలా. ఇది ఒక హాట్ ప్లేట్. ఈ హాట్ ప్లేట్ మీద దీన్ని ఉంచుతారు. ఓకేనండి? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, మోనోమర్స్‌ని తీసుకొని పాలిమర్‌ని ఫార్మ్ చేయాలి. మోనోమర్స్‌ని తీసుకొని పాలిమర్‌ని ఫార్మ్ చేయాలి. ఏ మోనోమర్‌ని నువ్వు పాలిమర్‌గా మార్చాలని అనుకుంటున్నావో, ఆ మోనోమర్‌ని స్మాల్ డ్రాప్లెట్స్‌గా దీని లోపలికి వెయ్యాలి. అంటే నా ఉద్దేశం, ఇలా నీ దగ్గర ఒక టిన్ ఉందనుకో. దిస్ ద టిన్. దీని లోపల మోనోమర్ ఇలా ఉంది. ఈ మోనోమర్‌ని స్మాల్ డ్రాప్లెట్స్‌గా దీని లోపలికి ట్రాన్స్‌ఫర్ చెయ్యి. ఈ మోనోమర్స్‌ని స్మాల్ డ్రాప్లెట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఈ డ్రాప్లెట్ యొక్క సైజు 1 మిల్లీమీటర్ కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అంటే అంత సన్నగా ఉన్నటువంటి, చిన్నగా ఉన్నటువంటి డ్రాప్లెట్స్‌ని దాంట్లో వేయాలి. ఈ లోపల ఏం తీసుకున్నావు? వాటర్ తీసుకున్నావు. చాలా సందర్భాల్లో వాటర్ తీసుకుంటారు. దీన్ని సింపుల్‌గా ఇంకోలా కూడా చెప్పొచ్చు. నాన్ రియాక్టింగ్ సాల్వెంట్. దీనితో రియాక్ట్ అవునటువంటి దేన్నైనా కూడా మనం తీసుకోవచ్చు దీంట్లో. ఓకేనండి? ఇప్పుడు నువ్వు వేసినటువంటి మోనోమర్ ఏంటి? ఒక ఆర్గానిక్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్ అంటే మన ఇంట్లో కొబ్బరి నూనె అలా ఉంటుంది చూసారండి, అలాంటి కాంపౌండ్. దాన్ని తీసుకొచ్చి ఏం చేసావు? నీళ్ళల్లో వేసావు. నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? అది నీళ్ళల్లో కరగదు. కరగకుండా చిన్న చిన్న డ్రాప్స్ అలా పడి పైన ఇలా తేలుతూ ఉంటాయి. ఈ తేలేటటువంటి వాటిని స్టిర్ చేయి, యాజిటేట్ చేయి. యాజిటేట్ చేస్తే ఏమవుతాయి? దీనిలో పడినటువంటి డ్రాప్లెట్స్ అన్నీ కూడా అన్ని చోట్లకి డిస్పర్స్ అవుతాయి. ఇలా డిస్పర్స్ అవుతూ ఉన్నప్పుడు, దాని లోపల అలా తిరుగుతూ ఉన్నప్పుడు, ఈ హాట్ ప్లేట్ తోటి దాన్ని హీట్ చేయి. హీట్ చేస్తే ఏమవుతాయండి? స్లోగా ఆ వేడిని అందుకుని డబుల్ బాండ్స్ ఉంటాయి కదండి, ఆ డబుల్ బాండ్స్ బ్రేక్ అయ్యి పాలిమర్ ఫామ్ అవడానికి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే రియాక్షన్ జనరల్గా స్పీడ్గా జరగదు. ఒక 2 అవర్స్ 3 అవర్స్ నువ్వు ఇలా చేసి ఎంత వేడి చేసినా మోనోమర్స్ ఇమీడియట్‌గా పాలిమర్‌గా మారటం అనేది జరగదు చాలా సందర్భాల్లో. అటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే, దీని లోపలికి కొద్దిగా
అంటే ఒక చిన్న స్పాచులా తీసుకువెళ్ళాం. స్పాచులా అంటే తెలుసు కానీ మనం కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో వాడతాం. చిన్న స్పూన్ లాగా ఉంటుంది. దాని లోపలికి నేనేం చేస్తానంటే ఏదో ఒక కెటలిస్ట్ తీసుకున్నాను. ఇది కెటలిస్ట్ అనుకో. ఈ కెటలిస్ట్‌ని దీని లోపలికి మనం డ్రాప్ చేస్తాం. మీ అందరికి తెలుసు కెటలిస్ట్ అంటే ఏం చేస్తుందండి? విచ్ ఫాస్టెన్స్ ద రియాక్షన్. రియాక్షన్‌ని ఫాస్ట్‌గా జరిగేలాగా చేస్తుంది కెటలిస్ట్. అఫ్‌కోర్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. నెగెటివ్ కెటలిస్ట్ అని, పాజిటివ్ కెటలిస్ట్ అని. జనరల్‌గా మాత్రం కెటలిస్ట్ అంటే ఏంటంటే రియాక్షన్‌ని స్పీడ్ చేస్తుంది. సో, ఈ కెటలిస్ట్‌ని దీంట్లో వేస్తాం. మనం సహజంగా వాడే కెటలిస్ట్ ఏంటి అంటే బెంజాయిల్ పెరాక్సైడ్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు కెటలిస్ట్ కింద. ఎప్పుడైతే ఈ కెటలిస్ట్ లోపలికి వేసావో ఈ హాట్ ప్లేట్ మీద దీన్ని తీసుకెళ్ళి హీట్ చేయటం అనేది మనం స్టార్ట్ చేసామో అప్పుడు మోనోమర్స్ ఒకదానితో ఒకటి కలిపి పాలిమర్ ఫార్మ్ అవటం అనేది జరుగుతుంది. అయితే ఈ మోనోమర్స్ కలిసి పాలిమర్ ఫార్మ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఆ పాలిమర్స్ ఎలా ఏర్పడతాయంటే చిన్న చిన్న బాల్స్ లాగా ఏర్పడతాయి. ఎందుకంటే ఇలా తిప్పేస్తూ ఉన్నాం కదా, స్మాల్ డ్రాప్లెట్స్ వేసి ఇలా తిప్పుతూ ఉంటే ఒక మోనోమర్ ఇంకో మోనోమర్ ఇలా అంటూ ఉంటుంది. ఈ లోపల యాజిటేషన్లో కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద పాలిమర్స్, లాంగ్ చైన్ పాలిమర్స్ ఏర్పడకుండా చిన్న చిన్న పెరల్స్ లాగా, బీడ్స్ లాగా ఏర్పడతాయి. కాబట్టి ఈ సస్పెన్షన్ పొలిమరైజేషన్లో వచ్చేటటువంటి పాలిమర్ ఎలా ఉంటుందంటే ఒక పర్ల్ లాగా ఉంటుంది. ముత్యాలు ఎలా ఉంటాయి అలాగా, చిన్న చిన్న పూసలు ఎలా ఉంటాయి అలా పూసలుగా లోపల ఏర్పడటం స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. సో, ఇలా మనకి పూసలుగా ఏర్పడుతున్నటువంటి ఈ పొలిమరైజేషన్‌లో మొత్తం అన్ని మోనోమర్స్ ఒకదానితో ఒకటి కలిసిపోయి పాలిమర్ ఏర్పడింది అని అనుకున్న తర్వాత ఈ ప్రాసెస్‌ని ఆపుతారు. దీన్ని పెరల్ పొలిమరైజేషన్ అని లేదా బీడ్స్ పొలిమరైజేషన్ అని కూడా అంటారు. ఎందుకంటే అవి ఏర్పడే విధానాన్ని బట్టి. ఆ తర్వాత వచ్చినటువంటి దాన్ని ఫిల్టర్ చేసేసి పైన ఉన్నటువంటి ఈ పాలిమర్‌ని చక్కగా కడిగేసుకొని డ్రై చేసి దాన్ని మనం ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో తీసుకెళ్ళి యూజ్ చేసుకుంటాము. ఇలా వాటర్‌లో సస్పెండ్ చేసి, అంటే ఇందులో కరగట్లేదు కదా, కరగట్లేదు కాబట్టి సస్పెండ్ అంటున్నాను నేను. మీ అందరికీ తెలుసు కదా సస్పెన్షన్ అంటే ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్‌లో వాటిలో వాడుతుంటారు. మిమ్మల్ని డ్యూటీలోంచి సస్పెండ్ చేసామని అంటారు. అంటే ఆయన పోలీస్ అయినే కాకపోతే ఇందులో దానిలో కలవనివ్వరు. లేదా ఈ రకమైన పదాలు చాలా చోట్ల వాడతారు. అలా నీళ్ళలోకి వస్తుంది కానీ కరగదు కదా, విడిగా దాన్ని సస్పెండ్ చేస్తుంది కదా ఇది. కాబట్టి దీన్ని మనం సస్పెన్షన్ పొలిమరైజేషన్ అన్న పేరుతోటి పిలుస్తాము. అర్థమైనట్టేనా? తెలిసిందా? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటండి అని అంటే, ఇందులో వచ్చేటువంటి పాలిమర్ ఏదైతే ఉందో అది ప్యూరెస్ట్ ఫార్మ్ అండి. ఎందుకంటే ఇది ఎలాగో దీంతో కరగదు కాబట్టి దాంట్లో వేరేది ఏది వచ్చి కలవదు. అన్ని మోనోమర్సే కలుస్తూ వెళ్తూ ఉంటాయి. ఫైనల్‌గా నీకు పాలిమర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మీరు అడగొచ్చు మాస్టర్ ఇందులో బెంజాయిల్ పెరాక్సైడ్ కలిపారు కంటే వెరీ స్మాల్ క్వాంటిటీ, అది పెద్ద విశేషమే కాదు. ఓకేనండి. సో, మనకి 100% ప్యూర్ పాలిమర్ వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో హీట్‌ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఈ హాట్ ప్లేట్ దీనికి పెట్టావు, ఈ హాట్ ప్లేట్ దీనికి పెట్టినప్పుడు ఆ పెట్టినటువంటి హీట్ దీని లోపలికి వచ్చినప్పుడు అది అటు ఇటు ఆ హీట్‌ని అంతా మాలిక్యూల్స్‌కి అందించుతుంది ఎవరండి ఇక్కడ అంటే వాటర్ అది అందిస్తోంది హీట్‌ని. కాబట్టి హీట్ డిసిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఎందుకంటే వాటర్ ద్వారా హీట్ అందుతుంది కాబట్టి ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. జనరల్‌గా పొలిమరైజేషన్ రియాక్షన్స్ చాలా కష్టం అండి చేయటం. ఎందుకని అంటే పాలిమర్ అనేటటువంటిది ఏర్పడిన దానికి అది వెంటనే ఫైర్‌ని క్యాచ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి ఆ సాల్వెంట్స్ అలాంటి వాటిని యూజ్ చేస్తున్నప్పుడు తొందరగా ఫైర్‌ని క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ సాల్వెంట్‌గా మనం దేన్ని యూజ్ చేసామంటే వాటర్‌ని యూజ్ చేసాం కాబట్టి అలాగా మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. అర్థమైందండి? దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏదన్నా ఉందా అంటే మనకు అన్నీ కూడా చిన్ని గుళికల్లాగా ఏర్పడుతున్నాయి కదా, పెరల్స్ లాగా ఏర్పడుతున్నాయి. కాబట్టి వాటి యొక్క సర్ఫేస్ ప్రాపర్టీస్ అంత స్మూత్‌గా ఉండవు. గుడ్ సర్ఫేస్ ప్రాపర్టీస్ ఉండవన్నమాట. ఎమల్షన్ పొలిమరైజేషన్ చెప్పిన తర్వాత సర్ఫేస్ ప్రాపర్టీస్ గురించి నీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పింది మీ అందరికి అర్థమైనట్టేనా? తెలిసిందా అండి? రైట్. ఇప్పుడు నేను దీన్ని మళ్ళా ఇక్కడ ఏమేమి చూపించానో వాటిని నేను రిప్రజెంటేషన్ చేస్తాను. ఒకసారి చూడాలి. సో, ఇది ఎవరండి? మీ మైండ్‌లో రావాలి ఇది ఎవరు అనంగానే. రియాక్షన్ వెసల్
ఈయన ఎవరు? హాట్ ప్లేట్. ఇదేంటి? యాజిటేటర్ లేదా దీన్ని స్టిరర్ అని కూడా అనొచ్చు. ఈ కలిసే వాళ్ళు ఎవరు ఇక్కడ ఈ ప్లేస్లో? మోనోమర్స్. ఇక్కడ మరి మీకు కనిపిస్తుందో లేదో, బిలో 1 mm సైజ్, 1 మిల్లీమీటర్ సైజ్ కంటే తక్కువలో ఉన్నటువంటి మోనోమర్స్. ఇంకేమైనా మర్చిపోయాం దీంట్లో? ఇది ఒకటి మర్చిపోయాం. ఇది ఎవరు కలుపుతున్నారు? ఇది కెటలిస్ట్ అనమాట. ఇది స్పాచులా, దాని పేరు హైకర్లేదు అనుకోండి, దీన్ని ఇక్కడే రాసేద్దాం, కెటలిస్ట్. అయితే ఈ రియాక్షన్ చేసేటప్పుడు అండి ఒకసారి సస్పెన్షను, అంటే నా ఉద్దేశం పాలిమర్ కొన్ని ఏరియాల్లో ఏర్పడుతుంది, కొన్ని ఏరియాల్లో ఏర్పడకుండా మోనోమర్స్ ఇంకా కలుస్తూ ఉంటాయి. అంటే మీకు గట్టిగా పాలిమర్స్ కొన్ని చోట్ల వస్తాయి, కొన్ని చోట్ల ఏమో సరిగా రావు పాలిమర్స్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ సస్పెన్షన్ని స్టెబిలైజ్ చేయడానికి, సరిగా ఉండేలాగా చేయడానికి దానిలో కొన్ని కెమికల్స్ని కలుపుతారు. ఆ కెమికల్స్ని సస్పెన్షన్ స్టెబిలైజర్స్ అనే పేరుతో పిలుస్తారు. అని పిలుస్తారా? సస్పెన్షన్ స్టెబిలైజర్స్ అనే పేరుతోటి పిలుస్తారు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో రాయటం ఎలా? ఇప్పుడు నేను చెప్తాను వినండి, ఇంగ్లీష్లో మీరు రాయగలరో లేరో? స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. చిన్న చిన్న పదాల్లో చెప్తాను. ఏంటి అంటే, ఏ రియాక్షన్ వెసల్ ఈజ్ టేకెన్. ఏ రియాక్షన్ వెసల్ ఈజ్ టేకెన్. దీని లోపల ఎవరిని తీసుకున్నాం? వాటర్ని తీసుకున్నాం. అది రాయలేదా మనం? రాయాలి. వాటర్ యాజ్ సాల్వెంట్. సో వాటర్ ఈజ్ టేకెన్ యాజ్ సాల్వెంట్. రెండో పాయింట్, వాటర్ ఈజ్ టేకెన్ యాజ్ సాల్వెంట్. ఇంకొంచెం స్పెసిఫిక్గా రాద్దాం అనుకున్నారు అనుకోండి, ఏ నాన్ రియాక్టింగ్ సాల్వెంట్ ఈజ్ టేకెన్ అని కూడా రాసుకోవచ్చు. వాటర్ ఈజ్ టేకెన్ యాజ్ సాల్వెంట్ అన్న రాసుకోవచ్చు, ఏ నాన్ రియాక్టింగ్ సాల్వెంట్ ఈజ్ టేకెన్ అన్న రాసుకోవచ్చు. యాజిటేటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద రియాక్షన్ వెసల్. యాజిటేటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద రియాక్షన్ వెసల్. హాట్ ప్లేట్ ఈజ్ ప్లేస్డ్ టు హీట్ ద సొల్యూషన్. రాయలేరా? రాయచ్చు కదా. హాట్ ప్లేట్ ఈజ్ ప్లేస్డ్ టు హీట్ ద సొల్యూషన్. Monomers are added to water as small droplets. Monomers are added to water as small droplets of size less than 1 millimeter. Okay అండి. Agitator mixes the solution. The solution is heated with the hot plate. Polymerization reaction starts. To speed up the reaction, a catalyst like benzoyl peroxide is added. Monomers add together to form the polymer in the form of small pearls or beads. After the polymerization, the polymer is filtered. It is cleaned, dried and used. రైట్ సార్? అయిలరా? చెప్పాలి మీరు మనసులో అనుకోండి, ఇది ఇంత ఈజీగా మనం రాసేయచ్చా అని. నా నోట్స్ కూడా అలాగే ఉంటుంది. మీకు మనం మాట్లాడుకునే లాంగ్వేజ్లో హ్యాపీగా ఉంటుందండి. ఆ నోట్స్ చదివి రాసిన వాళ్ళు మీకు ఒక రెగ్యులేషన్లో 70 మార్క్స్కి పరీక్ష అండి, ఒక రెగ్యులేషన్లోనేమో 75 మార్క్స్కి పరీక్ష. ఎందులో అన్నా పెట్టని 100% మార్క్స్ వచ్చిన వాళ్ళు టోటల్గా నా సెషన్లో చాలామంది ఉంటారు. కారణం ఏంటి అంటే అది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మీరు మళ్ళీ జాగ్రత్తగా వినాలి. ఏ రియాక్షన్ వెసల్ ఈజ్ టేకెన్. ఒకటో పాయింట్ అది. రెండో పాయింట్, ఏ నాన్ రియాక్టింగ్ సాల్వెంట్ లైక్ వాటర్ ఈజ్ టేకెన్, లేదా సింపుల్గా వాటర్ ఈజ్ టేకెన్ యాజ్ సాల్వెంట్. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, హాట్ ప్లేట్ ఈజ్ ప్లేస్డ్ టు హీట్ ద సొల్యూషన్. మూడో పాయింట్. నాలుగోది, యాజిటేటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద సొల్యూషన్ టు మిక్స్ ద సొల్యూషన్. నాలుగో పాయింట్ రాసాం.
Monomers are added as small droplets of size below 1 millimeter. Monomers are added in the form of small droplets of size less than 1 millimeter లేదా below 1 millimeter. దాన్ని రాసుకో, అది 5వ పాయింట్. ఓకేనండి. ది సొల్యూషన్ ఈజ్ హీటెడ్, 6వ పాయింట్. పొలిమరైజేషన్ రియాక్షన్ స్టార్ట్స్ బిట్వీన్ మోనోమర్స్ మధ్యలో పొలిమరైజేషన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఏ కెటలిస్ట్ లైక్ బెంజాయిల్ పెరాక్సైడ్ ఈజ్ యాడెడ్ టు స్పీడ్ ద రియాక్షన్ లేదా స్పీడ్ అప్ ద రియాక్షన్, అది నెక్స్ట్ పాయింట్. ఓకేనండి. సో ఆఫ్టర్ ది ఫార్మేషన్ పాలిమర్ ఎలా ఫార్మ్ అవుతుందో చెప్పాలి కదా. పాలిమర్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ పెరల్స్. స్పెల్లింగ్ రాస్తాను, ఇందులో ఏదో ఆర్ సైలెంట్ అని చెప్తుంటారు ఇంగ్లీష్ వాళ్ళే, నాకేమో అంత రాదు ప్రొనౌన్సియేషన్. పర్ల్స్, ఓకేనండి, లేదా బీడ్స్ అలా ఏర్పడుతుంది. ఫైనల్గా ఏం రాస్తావు, ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ పాలిమర్ ఇట్ ఈస్ ఫిల్టర్డ్, క్లీన్డ్, డ్రైడ్ అండ్ యూజ్డ్. ఓకేనండి. ఇందులో ఏదన్నా ఒక పాయింట్ నువ్వు యాడ్ చేయాలి అని అనుకుంటే, ఎడిషనల్గా మనం పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక ఒక పాయింట్ నువ్వు యాడ్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ స్టెబిలైజర్స్ ఆర్ యాడెడ్. ఇప్పుడు అవసరమైతే, ఇఫ్ నీడెడ్, సస్పెన్షన్ స్టెబిలైజర్స్ ఆర్ యాడెడ్. సస్పెన్షన్ స్టెబిలైజర్స్ కెమికల్స్ ఏం వాడతారండి అంటే, సస్పెన్షన్ స్టెబిలైజర్స్ కిందండి అల్యూమినియం హైడ్రాక్సైడ్ దీన్ని యూజ్ చేస్తారండి. ఓకేనండి. లేదా కేవలిన్ దీన్ని యూజ్ చేస్తారు. దీని కెమికల్ ఫార్ములా రాయమంటే రాస్తాను, దాన్ని కూడా రాయకలేదు. H2SI2O8.Al2O3.XH2 అని ఫార్ములా ఉంటుంది దానికి. అదంతా అవసరం లేదు మనకి. కేవలిన్ కానీ ఆర్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ కానీ లేదా పాలీవినైల్ ఆల్కహాల్ దాన్ని కానీ సస్పెన్షన్ స్టెబిలైజర్గా యూజ్ చేస్తారు. కావాలంటే ఆ పాయింట్ యాడ్ చేసుకోవచ్చు, లేదన్నా పర్వాలేదు. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సైడ్ హెడ్డింగ్ అడ్వాంటేజెస్ అని అంటాం. ఏంటి, పాలిమర్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద ప్యూరెస్ట్ ఫార్మ్. ఓన్లీ మోనోమర్స్ కలిస్తే, మధ్యలో ఏం కలవో దానికి. పాలిమర్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ప్యూరెస్ట్ ఫార్మ్ వస్తుంది. 2, సిన్స్ వాటర్ ఈజ్ ది సాల్వెంట్, హీట్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్ఫర్డ్. వేడిని చాలా ఈజీగా అటు ఇటు మనం ట్రాన్స్ఫర్ చేస్తూ చెయ్యొచ్చు. దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ అని మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెడతాం. ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ద పాలిమర్ ఫార్మ్డ్ ఇన్ సస్పెన్షన్ పొలిమరైజేషన్ టెక్నిక్ ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ సర్ఫేస్ ప్రాపర్టీస్. ఇంత పెద్ద పదం లేకుండా సింపుల్గా చెప్తా అంటే, పాలిమర్ ఈజ్ నాట్ హ్యావింగ్ గుడ్ సర్ఫేస్ ప్రాపర్టీస్. ఓకేనండి. సో అంత సింపుల్గా మనం రాసుకోవచ్చు. మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తాను, ఏదో మరి చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నారని అనుకోవద్దు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నా వాళ్ళు ఎవరో ఉంటారు, మాస్టర్ చెప్పిన బాగా అర్థమైన దాన్ని గుర్తుపెట్టుకుని అది పరీక్షలో రాయాలని ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, కొద్దిగా ఫాస్ట్గా చెప్తా చూడాలి. ఏ రియాక్షన్ వెసల్ ఈజ్ టేకెన్, వాటర్ ఈజ్ టేకెన్ యాజ్ సాల్వెంట్ ఆర్ నాన్ రియాక్టింగ్ సాల్వెంట్ ఈజ్ టేకెన్ యాజ్ solvent. Hot plate is used to heat the reaction vessel. Agitator is placed in the solution to mix the solution. Monomers are added to the solution in the form of small droplets of having size below 1 millimeter. The solution is agitated and it is heated. Polymerization starts. To speed up the polymerization, a catalyst like benzoyl peroxide is added. The polymer formed in this technique is having pearl shape or beads shape. After the formation of polymer, the solution is filtered and it is cleaned and dried. And the polymer is cleaned and dried. Advantages: polymer formed in this technique is in the form of purest form. Since water is the solvent, heat can be easily transferred. Disadvantage ఏంటంటే the polymer is not having good surface properties. చాలు, నీకు 7 మార్కులకి ఇవ్వండి, 5 మార్కులకి ఇవ్వండి, ఫుల్గా దానిలో మార్కులు వచ్చేస్తాయి.
ఇప్పుడు వీళ్ళ గురించి నేను మాట్లాడా. దీనికి ఒక ఎగ్జాంపుల్ అని అడిగారు అనుకోండి, ఇప్పుడు నేను కొంచెం అడ్వాన్స్డ్ లెర్నింగ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. రాయక్కర్లేదు ఎగ్జాంపుల్ మీరేమి అని ఒకవేళ అడిగారు అనుకోండి, మనం రాద్దామని అనుకున్నాం అంటే ఇంప్రెస్ చేద్దాం చూసే ప్రొఫెసర్ గారు, దిద్దే ప్రొఫెసర్ గారిని మనం ఇంప్రెస్ చేద్దాం అని అనుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ కూడా రాసుకోవచ్చు మనం. ఏంటి ఎగ్జాంపుల్? ఇందాక మనం రాసాం కదా, స్టైరీన్ని తీసుకుని అవతల పక్క తీసుకెళ్తే పాలిస్టైరీన్ ఏర్పడుతుందని. అదే ఎగ్జాంపుల్. ఇదిగో ఇలా తీసుకున్నాను. దీని పేరు స్టైరీన్. ఎన్ని మాలిక్యూల్స్ తీసుకున్నాను? n మాలిక్యూల్స్ తీసుకున్నాను. అవతల పక్క తీసుకెళ్ళా. ఏ పొలిమరైజేషన్? సస్పెన్షన్ పొలిమరైజేషన్. ఏం చేసావు నువ్వు? హీట్ బెంజాయిల్ పెరాక్సైడ్. అవతలకు వేసినప్పుడు ఎలా వేయాలి? సింగిల్ బాండ్ CH2, సింగిల్ బాండ్ CH, సింగిల్ బాండ్ ఈ చివర బెంజీన్ రింగు. ఇది n టైమ్స్ అని చెప్పేసి వేస్తావు. ఇది స్టైరీన్. అవతలకు వెళ్తే ఏమవుతుందండి? పాలిస్టైరీన్. అర్థమైందండి? ఇది ఇండస్ట్రీ స్కేల్లో చేయటం ఒకలాగా ఉంటుంది, ల్యాబొరేటరీ స్కేల్లో చేయటం ఒకలాగా ఉంటుంది. నేను ముందుగానే చెప్పాను మీకు, కొంచెం అడ్వాన్స్డ్ లెర్నర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇండస్ట్రీలో చేసేది వేరు, మామూలుగా మనం ల్యాబొరేటరీలో చేసేది వేరుగా ఉంటుంది. ల్యాబొరేటరీలో చేసినప్పుడు ఏంటంటే వాటర్ తీసుకుని దానిలో మోనోమర్ వేసి ఇవన్నీ చేయరు. చిన్ని టెస్ట్ ట్యూబ్స్లో చేస్తారు కాబట్టి డైరెక్ట్గా మోనోమర్ని తీసేసుకుంటారు టెస్ట్ ట్యూబ్లోకి. తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, ల్యాబొరేటరీ స్కేల్లో అయితే ఇలా టెస్ట్ ట్యూబ్ ఉంటుందండి. ఈ టెస్ట్ ట్యూబ్లో ఆ స్టైరీన్ తీసుకుంటారు. దీని లోపల తీసుకుని దీనికి ఒక వెసల్ పెడతారు. ఆ వెసల్లో ఇలా వాటర్ ఉంచుతారు. దీన్ని హీట్ చేస్తారు. అంటే హీటింగ్ అంటే ఇలా హాట్ ప్లేట్ మీద దీన్ని హీట్ చేస్తూ ఉంటారు. హీట్ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్మాల్ స్పాచులా తీసుకుని, అంటే ఒక స్మాల్ క్వాంటిటీ దీని లోపల బెంజాయిల్ పెరాక్సైడ్ వేస్తారు. వేసి దాన్ని స్టిర్ చేస్తూ ఉంటారు. స్టిర్ చేయడానికి దీని లోపల ఒక చిన్న మ్యాగ్నెటిక్ స్టిరర్ ఉంటుంది. అది వేసి లోపల స్టిర్ చేస్తూ ఉంటారు. స్టిర్ చేస్తున్నప్పుడు మనం ఇలా చూస్తున్నాంగా, దానిలో ఏం పాలిమర్ వచ్చేది 1 hour, 2 hours, 3 hours అంతసేపు దాన్ని స్టిర్ చేయాల్సి ఉంటుంది. ఆ రియాక్షన్ మనకు జరగాలి అంటే ఫాస్ట్గా జరిగిపోతుంది ఆ రియాక్షన్. ఈ స్టైరీన్ వరకు మాత్రం జరిగినప్పుడు దీని లోపల ఆ తీసుకున్నటువంటి ఆ సాల్వెంట్, ఆ మోనోమర్స్ పొలిమరైజ్ అవుతూ ఉంటాయి. అయినయా లేదా తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే దీని లోపల ఒక చిన్న గ్లాస్ రాడ్ని పెట్టి ఒక వాటర్ డ్రాప్లెట్ని బయట తీస్తారు. అంటే నా ఉద్దేశం ఇందులో ఉన్న మోనోమర్ డ్రాప్లెట్ని బయట తీస్తారు. తీసి ఇలా ఏటవాలుగా ఒక గ్లాస్ ప్లేట్ పెట్టి దాని మీద చుక్కలు పెడతారు. పెట్టగానే అది ఇలా జారుతూ ఉంటుంది. ఈజీగా జారిపోయింది అనుకో ఇలా కిందకి, ఇంకా మనకి పాలిమర్ తయారవ్వలేదు అని. సో అలా గంటకి తీసి ఇలా డ్రాప్లెట్ దాని మీద పెడుతూ ఉంటే తర్వాత ఇలా చిక్కగా జారుతూ ఉంటుంది కిందకి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది పాలిమర్ తయారవుతుందని చెప్పేసి ఈ టెంపరేచర్స్ని కంట్రోల్ చేస్తారు. ఇది మనకి ఇళ్లలో చేసేదే. మన ఇంట్లో కూడా ఏదో చిన్న పంచదార పాకం తయారు చేయాలని ఏం చేస్తారండి, పంచదార తీసుకెళ్ళి ముందుగా కొద్దిగా నీళ్ళలో వేసి అదేదో దాని గిన్నెలో పెట్టి వేడి చేస్తూ ఉండి పాకం వచ్చిందా లేదా అని మీ మదర్ని అడగని చెప్తారు. ఈ ప్రాసెస్ అంతా తీసి ఓ డ్రాప్ ఇలా వేసి నీళ్ళలో వేసి ఇలా చూసుకుంటూ ఉంటారు ఈ అరిసెలు ఉండేటప్పుడు. సో ఇక్కడ కూడా అదే చేస్తారు. ఓకేనండి? అలా చేసుకుంటూ వెళ్తూ ఉండి పాలిమర్ ఫార్మ్ అయిందా లేదా చూస్తారు. ఇది చాలా క్లియర్గా ఉంటుంది పాలిమర్. అందుకోసం దీన్ని ఏం చేస్తారంటే సీడీ కవర్లు తయారు చేయడానికి, అంటే మన బాక్సుల్లో పెడతాం కదా సీడీస్ కవర్స్, వాటిని చేయడానికి యూజ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే దీని లోపల కొన్ని ఎడిటివ్స్ని కలుపుతారు. కొన్ని కెమికల్స్ని కలిపితే ఏమవుతుందంటే, ఇది ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, చిన్ని పూసల్లాగా వస్తుందని మాట్లాడుకున్నాం కదండి. ఆ ఎడిటివ్స్ని కలిపి ఆ పూసలను తయారు చేస్తారు. వాటినే మనం థర్మోకోల్ అంటున్నాం. అర్థమైందండి? థర్మోకోల్నే నేను మాట్లాడుతున్నాను. మన థర్మోకోల్ షీట్ తీసుకో, దాన్ని ఇలా విరగొట్టే షీట్ని దానిలో ఎక్కడ చూసినా చిన్న పూసల్లాగా ఉంటాయి. అన్నీ కూడా రౌండ్ బాల్స్ లాగా నీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రౌండ్ బాల్స్ ఎవరు అనుకున్నావు? మనం తయారు చేసినటువంటి ఈ పాలిస్టైరీనే. సో అలా మనకి కావాల్సినటువంటి విధంగా దీన్ని మార్చుకుని కూడా చేసుకోవచ్చు, ఎడిటివ్స్ని కలుపుకుంటూ వెళ్ళేలాగా. ఓకేనా అండి? అడ్వాన్స్డ్ లెర్నర్స్ కోసం ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇస్ క్లియర్? రైట్. ఒకసారి నన్ను
నేను ల్యాప్టాప్ దగ్గరికి వెళ్తాను. The most common polymers in use today is polystyrene. It starts life as the monomer styrene, a runny, clear liquid that looks and behaves like water. This is the chemical structure of styrene. It forms a polymer by opening up its double bond. The end of one monomer bonds to the end of another, and so on. This is called polymerization. At room temperature, styrene polymerizes fairly slowly. To increase the rate, a small amount of initiator is added, and the styrene is immersed in a water bath. After an hour, the consistency has changed. It's getting thicker. Leave it for another hour, and the styrene is even thicker. It's forming polystyrene. Eventually, it'll be a rigid plastic. In industry, the starting materials are mixed and heated in large sealed tanks. Additives make the product more rigid and change it from clear to white. It ends up as tiny pellets of polystyrene, ready to be melted and molded into all sorts of shapes. సో అందరూ చూశారు కదండి వీడియోని. మీరు ఏం చేస్తారంటే మరలా మీరు కావాలని అనుకుంటే వీడియోని మళ్ళీ ఒకసారి రీప్లే చేసుకోండి. నేను యూట్యూబ్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో యొక్క లింక్ ఇస్తాను. ఒకవేళ ఎవరన్నా కావాలంటే అలా కూడా మీరు దీన్ని చూడొచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఎలా చేస్తున్నారు అన్నది. ఒక్కసారి నేను బోర్డు దగ్గరికి వెళ్తాను. సో మై డియర్ స్టూడెంట్స్, ఇందాక మీరు చూసినటువంటి వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే మనం మాట్లాడుకున్న విషయాన్ని అందులో చెప్పారు, చాలా క్లియర్గా వాళ్ళు చూపించారు. ఆ రకంగా మనకి సస్పెన్షన్ పొలిమరైజేషన్ ఉపయోగించుకొని మనం థర్మోకోల్ని తయారు చేసుకోవచ్చు. ఏం సార్ స్టైరీన్ని తీసుకుంటే కేవలం సస్పెన్షన్ పొలిమరైజేషనే చేస్తారా, వేరే రకం ఏమీ లేదా అంటే వేరే రకం కూడా ఉంది, దాన్ని ఎమల్షన్ పొలిమరైజేషన్ అంటారు. అంటే స్మూత్ సర్ఫేస్ ప్రాపర్టీస్ వచ్చేలా కూడా మనం దీన్ని తయారు చేయొచ్చు. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.